రాష్ట్రంలో ఇంకెక్కడన్నా అన్ని చాలా చోట్ల ఇదే పరిస్థితి జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ తిరిగి కొట్టలేక ఊరుకున్నారు అని చెప్పేసి నన్ను అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ప్రభుత్వానికి వస్తున్నాము, ఇవాళ ఫ్రస్ట్రేషన్తో వైసీపీ కార్యకర్తలు గుండాగిరి చేస్తున్నప్పటికీ కూడా సంయమనం పాటించి ఎన్నికలు పూర్తి చేసుకొని ఎన్నికలు గెలవటమే లక్ష్యంగా. ఎందుకంటే ఆడి ఇంటికి వెళ్ళిపోయేవాడు చెడగొట్టి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆడు చెడగొట్టి వెళ్ళాలనేటువంటి ఆ ప్రయత్నానికి మేము సహకరించదలుచుకోలే. లేకపోతే తిరగబడాలంటే నిమిషం అంతే, దానికి ఏం పెద్ద ఇదం కాదు. ఎన్ని చూసుంటాం చిన్నప్పటి నుంచి కూడా పరిస్థితి అన్ని కాదు. తిరగబడితే క్షణమే, దానికి గురించి ఏం పెద్ద అనుకోబాకండి. పెద్దది దాంట్లో పెద్ద మీరు నిష్ణాతులని అనుకోబాకండి. కానీ ఎన్నిక సక్రమంగా జరుపుకోవాలి. ఈ కక్ష రేపు ఎన్నికల్లో తీర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండండి. రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ వైసీపీ గుండాల్ని, ఈ వైసీపీ దొంగల ముఠాని ఇంటికి పంపించి ఆ రోజున ఆలోచిద్దాం. ఇదే పోలీసు నిన్నటి దాకా వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు మన దగ్గర కూడా పనిచేస్తారు, మనకు కూడా అధికారాలు ఉంటుంది. ఆ రోజు చూసేటువంటి పరిస్థితి ఉంది. సంయమనం పాటించండి. రేపు ఎన్నికలు సజావుగా నడిపించుకోండి. అంతగా చేయి దాటినప్పుడు సరే చూడొచ్చు తప్ప మీరు మాత్రం సంయమనం పాటించి ఎక్కడ కూడా మన లక్ష్యాన్ని డివేట్ కాబాకండి. దొండపిల్ల జరిగినప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఇంకా 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి, చెడగొడటానికి పెట్టుకున్నారు వాళ్ళు. ఎట్లాగో ఓడిపోతున్నాం కాబట్టి చెడగొడదామని పెట్టుకున్నారు. దాంట్లో ఆ ట్రాప్లో మీరు పడబాకండి అని చెప్తున్నా. ఇక్కడ కూడా అదే చెప్తున్నాను తెలుగుదేశం కార్యకర్తలకి.